ఎర్రగొండపాలెం ప్రజానీకానికి అలాగే చుట్టుపక్కల జిల్లాల నుంచి ఈ ఎడ్ల పందాల పోటీల్ని తిలకించడానికి విచ్చేసిన జాతీయ స్థాయి ఎడ్ల పందాల పోటీల్ని తిలకించడానికి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి, ముఖ్యంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. ఎర్రగొండపాలెం అంటే పేరుకి మీరు ఎర్రగొండపాలెంగానే మనం పిలుచుకుంటూ ఉంటాం, కానీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ ఊరికి ఒక పేరు ఉంది. ఏమిటది? రెండవ పులివెందుల. దిగ్విజయంగా ఈ జెండా ఎప్పటికీ ఇక్కడ రెపరెపలాడుతూనే ఉండాలి. మన తాటిపత్తి చంద్రశేఖర్ అన్న మీకు ఎమ్మెల్యేగా ఎప్పటికీ మీ కుటుంబంలో ఒకరిగా మీరు ఆయన్ని గెలిపించుకుంటూనే ఉండాలి. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉండాలి అని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చంద్రశేఖర్ అన్న ఫోన్ చేసినప్పుడు అమ్మా మా ఊర్లో సంక్రాంతి వేడుకలు అని చెప్తారేమో అనుకున్నాను. ఆయన నాతో ఏమని చెప్పారు తెలుసా? అమ్మా మా ఇంట్లో సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్నాము, నా ఇంటి పండగ, నా ఇంటి సభ్యులందరితో కలిసి నేను జరుపుకుంటున్నటువంటి పండగ. అమ్మా మీరు రావాలి అనగానే చాలా సంతోషం అనిపించింది. ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న ఒక వ్యక్తి తన ప్రజల్ని కుటుంబ సభ్యులుగా చూస్తూ, తమ ఇంటి సభ్యులుగా చూస్తూ, నియోజకవర్గాన్ని తన ఇల్లుగా భావిస్తూ ఈ రోజున రాష్ట్రం మొత్తం ఎర్రగొండపాలెం వైపు చూసేలా చేసిన తాడిపట్టణకి ఒక్కసారి గట్టిగా చెప్పట్లేదు. ఎందుకంటే వృత్తి రీత్యా, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ఎక్కడెక్కడో ఉండే వాళ్ళందరూ కూడా పెద్ద పండగ సంక్రాంతి పండగకి ఊరు వస్తారు. మరి వాళ్ళందరూ ఆయన ఊరు వచ్చే సమయానికి అన్న మీరు ఈ ఊరిని ముస్తాబు చేసిన తీరు, ముఖ్యంగా 2 ఎడ్లని పట్టుకుని చంద్రశేఖర్ తీసుకున్న ఆ ఫోటో సంక్రాంతి హైలైట్. సంక్రాంతి పండగ అంటే మనందరికీ తెలుసు, ఇక్కడ ఎంతో మంది రైతన్నలు ఉన్నారు. ఇది రైతన్నల పండగ. కాయ కష్టం చేసి ఆలుగారం కష్టపడి పంట చేతికొచ్చి 4 డబ్బులు చేతికొచ్చి కాస్త రైతన్నలకి విశ్రాంతి సమయం ఈ సంక్రాంతి సమయం. కొత్త ధాన్యం చేతి పట్టుకుని చక్కగా చక్కెర పొంగల్ వండుకుని, పరవాన్నం వండుకుని కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేటువంటి ఈ పండగ సంక్రాంతి పండగ. అయితే ఈ రోజు ఇక్కడ ఉన్న రైతన్నలందరూ కూడా గుండెల మీద చేసుకుని ఒక విషయం చెప్పాలి. నిజంగా ఈ సంక్రాంతికి మీరు సంతోషంగా ఉన్నారా అన్న? నిజంగా సంతోషంగా ఉన్నారా మీరు? గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజు సంక్రాంతిగా ఉండేది రైతన్న ఇళ్లలో. మీరు విత్తు నాటే దగ్గర నుంచి, ఏ మట్టిలో ఏ విత్తు నాటాలో దగ్గర నుంచి చెప్పి, ఆ పంటకి ఏమన్నా ఆపదొస్తే, విపత్తు వస్తే దానికి నేను అండగా ఉంటాను అంటే నష్టపరిహారం కూడా ఏర్పాటు చేసి ఆర్బీకే సెంటర్లు పెట్టి, పంట కొనుగోలు దగ్గర నుంచి కూడా డబ్బులు మీ చేతికి వచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రైతుకి అండగా నిలబడ్డారు. ఆ విషయం మనం మర్చిపోకూడదు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? టమాటా రైతులు, నిమ్మ రైతులు, మామిడి రైతులు, పత్తి రైతులు, పొగాకు రైతులు ప్రతి ఒక్కళ్ళు కూడా లబో దిబో అన్నో రామచంద్ర ఓ లక్ష్మణ ఏడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా లేదా? మరి పెద్ద పండుగ సంక్రాంతికి ఈ సంవత్సరం ఇంకొక 2 సంక్రాంతులు మీ మొహంలో చిరునవ్వు ఉండకపోవచ్చు గాక. అన్న గుర్తు పెట్టుకోండి, ప్రతి సంక్రాంతికి మీ మొహం మీద చిరునవ్వు ఉండేలా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. 29 నుండి ప్రతి సంక్రాంతికి ప్రతి రైతన్న ఇంట్లో సంతోషం వెళ్ళి విరిసేలా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు అని మరొకసారి మీకు గుర్తు చేస్తూ, అందుకు మనం చేయాల్సింది 29లో ఇక్కడ మన చంద్రశేఖర్ అన్నని గెలిపించుకోవాలి. ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి అని మీకు మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. మనం 3 రోజులు చాలా గొప్పగా జరుపుకుంటాం. భోగి మంటలు వేసుకుంటాం, భోగి రోజు, సంక్రాంతి రోజు ముగ్గులు వేసుకుంటూ ఉంటాం.
ఎల్లుండి ముగ్గురు పోటీలు కూడా ఉన్నాయని చెప్పారు అన్న. మామూలుగా అయితే దానికే రావాలి, కొంచెం నేనే ఒకరోజు ముందుగా రావడం జరిగింది. ఆ తర్వాత కనుమ రోజు చక్కగా నాన్ వెజ్ వండుకొని శుభ్రంగా భోజనాలతో మనం పండుగ జరుపుకుంటాం కదా. ఈ భోగి మంటల్లో చెడు వస్తువులు, పనికిరాని వస్తువులు, మనకి ఏదైతే అడ్డం ఉన్నాయో ఆ వస్తువులు మనం మంటలో వేస్తాం. ఈ భోగి మంటలకి నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈ రోజున రాష్ట్రంలో అడ్డంగా మనకున్నది, రాష్ట్రానికి ఒక పెద్ద కీడులా మారింది రెడ్ బుక్. తగలెట్టేయండి రెడ్ బుక్ ని భోగి మంటలో వేసి రెడ్ బుక్ ని కాల్ చేద్దాం. ఎందుకంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, జోగి రమేష్ గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజున ఎలా ఉందంటే అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు. రెడ్ బుక్ రాజ్యాంగంలో కోడిని కోసినా కేసు, కేక్ కట్ చేసినా కేసు, అలా అయిపోయింది ఈ రోజున. మన కార్యకర్త కేక్ కట్ చేసినా కూడా కేసేనయ్యా ఈ రోజున. ఇలాంటి ఒక రెడ్ బుక్ మనకు అడ్డమా కాదు రాష్ట్రంలో. భోగి మంటల్లో వేసి ఈ రెడ్ బుక్ ని రేపు మనం తగలబెడదాము. భోగి మంటలతో ఈ సంక్రాంతి పండుగని ప్రారంభించి కనుమ ముక్కనుమ వరకు కూడా ఘనంగా ప్రతి ఒక్కళ్ళు ఈ సంక్రాంతి వేడుకలు ప్రతి నియోజకవర్గాల్లో జరుపుకుంటూ ఆనందంగా గడపాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి సంక్రాంతి క్యాంపెయిన్ ఒకటి మొదలు పెట్టాం మనం. ఇక్కడ ఉన్న యువత అంతా కూడా దయచేసి ఈ మాటలు ఒక్కసారి వినాలి. #CBN ఎఫెక్ట్, చంద్రబాబు నాయుడు గారి ఎఫెక్ట్ మన రాష్ట్రం మీద వర్సెస్ #YS జగనన్న మార్క్. మీ ఊర్లో, మీరు వేరే ఊర్ల నుంచి మీ ఊరికి వస్తారు కదా పండక్కి, వచ్చిన యువత అంతా కూడా ఈ బాధ్యతను తీసుకుని మీ ఊర్లో చంద్రబాబు నాయుడు గారి ఎఫెక్ట్ ఎలా ఉంది, అది గుంతల రోడ్లు కావచ్చు, పాడైపోయిన నాడు నేడు స్కూల్స్ నిర్వీర్యం చేయడం కావచ్చు, అలాగే క్రెడిట్ చోరీ కావచ్చు, ఇలా మీకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఎఫెక్ట్ కనిపిస్తుందో దాన్ని, అలాగే మీ ఊర్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏదైతే కనిపిస్తుందో, గ్రామ సచివాలయాలు కావచ్చు, ఆర్బీకే సెంటర్లు కావచ్చు, అన్ని ఇలా విలేజ్ హెల్త్ క్లినిక్లు కావచ్చు, ప్రతిదీ కూడా మీరు పోస్ట్ చేసి ట్యాగ్ చేసి మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పెట్టండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ట్యాగ్ చేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ట్యాగ్ చేయండి. ఎందుకంటే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మాత్రమే ఆంధ్రప్రదేశ్ గొంతుకగా నిలబడ్డాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మాత్రమే వాయిస్ ఆఫ్ ఏపీగా నిలబడ్డాడు. ఈ బాధ్యతని మరొకసారి మీరందరూ భుజాలపై వేసుకుని ఈ సంక్రాంతికి #CBN ఎఫెక్ట్ వర్సెస్ వైఎస్ జగనన్న మార్క్ ని ట్రైన్ చేద్దాము. సంక్రాంతికి మనం జగనన్న చేసిన అభివృద్ధిని మరొకసారి అందరికీ గుర్తు చేద్దాము. మళ్ళీ 2029లో ఇక్కడ ఎర్రగొండపాలెంలో చంద్రశేఖర్ అన్నని, ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి, ఇక్కడ చంద్రశేఖర్ అన్న ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి అని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ ఈ రోజున ఈ వేదికపై జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివన్న ఇక్కడ లేరు, నిన్నే వచ్చి వెళ్ళారు ఆయనకి, అలాగే జిల్లా ఉన్న బూచేపల్లి వెంకయ్యమ్మ గారికి, రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు గారు ఇందాకే మాట్లాడి వెళ్ళారు, ఆయనకి, పెద్దలు పార్లమెంట్ పరిశీలకులుగా ఉన్న బతుల బ్రహ్మారెడ్డి బాబాయ్కి, అలాగే ఇక్కడ ఉన్న అమరారెడ్డి అన్నకి, వెంకటేశ్వర్లకి, అందరికీ కూడా పేరు పేరున అన్న ఈ బాధ్యతని మీ ఊర్లో కూడా యువత అందరితో కూడా చేయించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వేదికపై ఉన్న జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరికీ కూడా, మహిళా నాయకులందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎర్రగొండపాలెం 2వ పులివెందుల హ్యాపీ సంక్రాంతి. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఈ రోజున క్రెడిట్ చోరీ ఎంత దారుణంగా ఉందంటే ఫీరీ ఇన్వెస్ట్మెంట్ కూడా మాదే అని చెప్పుకుంటున్నారు. ఫీరీ ఇన్వెస్ట్మెంట్ ఎవరిదండి? వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిది. ఆయన వల్ల ఎంతో మంది ఇంజనీరింగ్ స్టూడెంట్లు తయారయ్యారు, ఎంతో మంది ఇంజనీరింగ్ చదువుకొని వాళ్ళు రకరకాల జాబుల్లో స్థిరపడ్డారు.
గారు.